ఈసారి అమ్మా నాన్నలుగా కాక ఒక జంటగా పరిశీలించడం ప్రారంభించాను. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమే, అందులో సందేహం లేదు. కానీ అమ్మ చెప్పినట్లు నాన్న రోజులో 4-5 సార్లైనా అమ్మను కోపడుతుంటాడు. అయితే ఆ కోపం కాసేపే. నాన్నతో పోలిస్తే మీరు భార్యను ఎక్కువగా గౌరవిస్తారు. ఎప్పుడూ చులకన చేయరు. అమ్మ చెప్పినట్లు రోజు గారెలు తినేవారికి వాటి రుచి తెలీదు. ఇంకెప్పుడు మీతో పోట్లాడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకోవడమేమిటి? మనసులోనే ఒట్టు పెట్టుకున్నాను. దాదాపు గత 30 ఏళ్లుగా మీకు తగ్గట్టుగానే నా ఆలోచనలు మార్చుకున్నాను. రోజులు గడుస్తున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. పెద్దవాడు బీటెక్ మొదటి సంవత్సరం, రెండోవాడు 10th పూర్తి చేశాడు. ఈ మధ్యకాలంలో మీరు రోజు కంప్యూటర్లో ఐఫోన్ గురించి సెర్చ్ చేయడం గమనించాను. మీ తోటి ఉద్యోగులందరూ ఐఫోన్ కొనుక్కున్న విషయం నాతో ఒకసారి చెప్పి ఉన్నారు. మీరు ఎందుకు పటాయిస్తున్నారో చూచాయిగా అర్థమైంది. ఆ విషయమే మిమ్మల్ని అడిగాను. నిజమే, ఐఫోన్ కొనుక్కోవాలని ఉంది. కానీ మొన్నేగా పెద్దవాడికి డొనేషన్ కట్టింది. ఈ సంవత్సరం రెండో వాడిని ఇంటర్లో మంచి కాలేజీలో చేర్చాలి. ఆ ఖర్చులు ఉంటాయిగా. పై సంవత్సరం కొనుక్కుంటాలే, అదేమీ నిత్యావసరం కాదుగా అన్నారు మీరు. నేనేమీ మాట్లాడలేదు. సంవత్సరం గడిచింది. మళ్ళీ మీరు ఐఫోన్ గురించి వెతకడం ప్రారంభించారు. ఒకసారి మీ కంప్యూటర్లో హిస్టరీ చూశాను. దాదాపు ప్రతిరోజు 2-3 గంటలు ఐఫోన్ ఫీచర్స్, ధర, ఆఫర్స్ ఇలాంటి వాటి గురించి చూస్తున్నారు. దీనికోసం ఇంత తటపటాయింపు ఎందుకండి? ఈసారి మాత్రం వాయిదా వేయకుండా కొనేయండి అన్నాను నేను. పిల్లలిద్దరూ కాలేజీలో ఉన్నారు. ఈ సమయంలో ఇలా డబ్బు వృధా చేయడం ఎందుకు అనిపిస్తోంది నాకు అన్నారు మీరు. మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఒక ఐఫోన్ కొన్నంత మాత్రాన మన పరిస్థితి ఏమీ తల్లకిందులు కాదు. రేపే వెళ్ళి కొనుక్కుందాం, లేకుంటే నాకు కోపం వస్తుంది అని గట్టిగా చెప్పాను. నేను అలాగే అంటూ ఒప్పుకున్నారు మీరు. మా మంచి శ్రీవారు అంటూ మీ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని కాఫీ తేవడానికి వెళ్ళాను. కాఫీ కలుపుతుండగా మీ ఫోన్ రింగ్ కావడం, మీరు ఎవరితోనో మాట్లాడుతుండడం వినిపించింది. కాఫీ కలిపి మీకు అందించి ఎవరండి అని అడిగాను. పెద్దబ్బాయి ఫోన్ చేశాడు. ఫ్రెండ్స్ అందరికీ బైక్స్ ఉన్నాయట. తను కొనుక్కోవాలనుకుంటున్నాడట. వీలైతే డబ్బు పంపమన్నాడు. ప్రశాంతంగా చెప్పారు మీరు. మీలో నాకు నచ్చేది, ఒక్కోసారి నచ్చనిది అదే. సంవత్సరంగా ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు మీరు. కొడుకు బైక్ కావాలని ఒక్క మాట అనగానే సరే అంటున్నారు. అంతేగాని ఇప్పుడు కుదరదురా, పై సంవత్సరం చూస్తాను అని అనలేకపోయారు. అవతల మనిషి బాధపడకూడదనే మీ మనస్తత్వం మంచిదే. కానీ భార్యాపిల్లల దగ్గర కూడా మొహమాట పడే మనస్తత్వం ఒక్కోసారి కోపం తెప్పిస్తుంది. క్షణాల్లోనే ఒక నిశ్చయానికి వచ్చాను. ఏమండి, చాలా రోజుల నుండి రాళ్ళ నెక్లెస్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మీలాగే వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మీరు ఫోన్ కొనుక్కుంటారని ఊరుకున్నాను. ఫోన్ కొనే పక్షంలో నేను నెక్లెస్ కొనుక్కుంటాను. అబ్బాయితో నేను మాట్లాడతాను.